హాయ్ అండి. గుత్తొంకాయ కర్రీ రెసిపీ అండి. ఇంట్లో తయారు చేశాను సింపుల్ వేలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తొంకాయ మసాలా కర్రీ. సింపుల్ వేలో ఈజీగా టేస్టీగా పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టంగా తినే రెసిపీ గుత్తొంకాయ మసాలా కర్రీ అండి. నేను ఎలా తయారు చేశానో ఇంట్లో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాను. కొన్ని పల్లీలు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, కొబ్బరి పొడి అయితే ఇవన్నీ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే ఇవన్నీ అయితే తీసేసుకోవాలండి. మళ్ళీ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, ఒక టమాటా అయితే వేసేసుకోవాలి. ఇవన్నీ ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి అయితే ఉడికించుకున్న తర్వాత మళ్ళీ అందులో కొంచెం పసుపు, అల్లం ఎల్లిగడ్డ అయితే వేసేసుకోవాలి. అది ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇప్పుడైతే కడాయి అయితే తీసేసుకొని వంకాయలన్నీ శుభ్రంగా అయితే వాటర్ తోటి అయితే కడుక్కోవాలండి. ఇప్పుడు వంకాయ తీసుకొని 4 ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి. అట్లా అన్నీ పెట్టేసుకోవాలండి ఒకదానికొకటి. ఇప్పుడు ఏవైతే మసాలాలు అయితే రుబ్బినామో అవన్నీ ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఆ మిక్సీ జార్లో అయితే ఇవన్నీ అయితే వేసేసుకోవాలండి. అందులోనే కొంచెం చింతపండు ఇంకా ఉప్పు అయితే వేసేసుకోవాలండి. నేనైతే పచ్చిమిర్చితోటి చేస్తున్నాను, కారంతో అయితే చేయట్లేదు గుత్తొంకాయ మసాలా కర్రీ. అది మీ చాయిస్ అండి. ఇవన్నీ అయితే మిక్సీ పట్టేసుకుందాం ఈ మిశ్రమాన్ని. ఇప్పుడు వంకాయలకన్నీ ఈ మిశ్రమాన్ని అందులో అయితే ఫిల్ చేయాలండి మొత్తం ఒకదానికొకటి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాను. అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. అది హీట్ అయ్యే లోపట్ల మనం కొంచెం జీలకర్ర ఇంకా మసాలా దినుసులు అయితే వేసేసుకోవాలి. ఆకు, పట్ట, లవంగాలు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కల్యమాకు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే వంకాయల మసాలా ఫిల్ చేసినామో అవన్నీ వేసేసుకోవాలి. 5 మినిట్స్ అయితే మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఉడికించిన తర్వాత మళ్ళీ ఆ పేస్ట్ కూడా వేసేసి కొన్ని వాటర్ అయితే పోసేసుకోవాలి. ఫైనల్గా అయితే మన గుత్తొంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.